హాయ్. మనం ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అది ఎక్కడెక్కడ వాడతాం, ఎందుకు వాడతాం అని డీటెయిల్స్ చూసాం. సో బేసిక్లీ మీరు లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ టు కంప్యూటర్. So programming language facilitates the communication with machine. So high levels are easy and engageable for usage. సో మనం ఇప్పుడు కంపైలేషన్ ప్రాసెస్ ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఈ సెషన్ ఫుల్గా ఓన్లీ హలో వరల్డ్ కోడ్ చూస్తాం. సో ఇదే హలో వరల్డ్ కోడ్. సో ఇది ఏదైతే ఉందో ఇది ఇనిషియల్ స్టేట్మెంట్. ఇది మీరు సి కోడ్లో బేసిక్లీ ఎప్పుడు చూసినా ఫస్ట్ వచ్చేది ఇది. ఎందుకంటే stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ జరిగే ఫైల్. సో ఏ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ జరగాలన్నా ఈ హెడర్ ఫైల్ అనేది దీనికి అవసరం. సో ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్లో సర్టెన్ సెట్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో ఆ కోడ్ మనం ఈ ప్రోగ్రాంలోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి వాడే కమాండే, వాడే డైరెక్టివ్ include stdio.h. సో అనేది డైరెక్టివ్ కమాండ్స్ ని డినోట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇంక్లూడ్ అంటే ఈ ఫైల్ ఇంక్లూడ్ చేసేకి వాడే టర్మ్. నెక్స్ట్ ఈ బ్రాకెట్స్ లో ఇచ్చినదే ఫైల్ నేమ్. .h అంటే హెడర్ ఫైల్ అని రిప్రజెంట్ చేయడానికి. సో ఈ కమాండ్ ఈ stdio.h అనే ఫైల్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడానికి మనం ఈ లైన్ ఇస్తాం. సో నెక్స్ట్ కమింగ్ టు ద కోడ్. సో ఈ సి లాంగ్వేజ్ లో ఈ సెమీకోలన్స్ చాలా ఇంపార్టెంట్. సో సెమీకోలన్ ఇప్పుడు జనరల్ గా మీరు ఎప్పుడు కామన్ గా చూసే ఫార్మాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఫార్మాట్ వచ్చి సిఎస్వి అంటారు. సిఎస్వి అంటే కామా సపరేటెడ్ వాల్యూస్. అంటే ఏదైనా వాల్యూస్ సరే కామా సపరేటెడ్ ఉంటాయి. సో ఈ కామాస్ని జనరల్గా ఎక్సెల్ కన్వర్ట్ చేసినప్పుడు ఒక్కొక్క కాలంగా ట్రీట్ చేసుకుంటారు. సో ఈ కామా అనేది కైండ్ ఆఫ్ డీలిమిటర్. ఇక్కడ ఎంటర్ అంటే నెక్స్ట్ లైన్ లోకి ఎంటర్ చేసినప్పుడు ఎంటర్ వాడతాం ఎంటర్ కి. సో దీన్ని కోడింగ్ లాంగ్వేజ్ లో \n అంటాం. ఇది ఎంటర్ కి యూస్ చేస్తారు. సో ఇది లైన్ డీలిమిటర్. అంటే ఎప్పుడైతే ఇది వస్తుందో ఇది నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. సో ఈ కామా వస్తే కాలం డీలిమిటర్. ఈ డీలిమిటర్స్ అంటే సపరేటర్స్. ఒక వాల్యూని ఇంకో వాల్యూని సపరేట్ చేయడానికి యూస్ చేసేవే డీలిమిటర్స్ అంటాం. సో అలా సి లాంగ్వేజ్ లో మోస్ట్లీ ఈ సెమీకోలన్ యూస్ చేస్తారు. సెమీకోలన్ మీనింగ్ ఏంటంటే ఈ లైన్ ఇక్కడతో ఎండ్ అయింది. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ ఈ సెమీకోలన్ తో ఎండ్ అయింది. సో మనం బ్రాడ్ గా డీటెయిల్స్ చూద్దాం. ఇదేంటి ఒక్కొక్కటి. ఇంట్, ఇక్కడ ఇంట్ ఉందా. సో బేసికలీ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎక్కడైతే మెయిన్ ఫంక్షన్ ఉంటుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇదే మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రోగ్రామ్ మొత్తానికి ఒకే ఒక్క మెయిన్ ఉండాలి. ఓకేనా. సో ఈ మెయిన్ ఫంక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి కోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంట్ అంటే ఈ వేరియబుల్ టైప్స్ లో నేను ఇంట్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇక్కడ ఇంట్ అంటే జనరల్ గా ఇంటీజర్ అని మీనింగ్. సో నెంబర్స్ లో మీరు వినే ఉంటారు కదా ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఈ లైన్స్ ని ఈ లైన్ లో ఉండే నెంబర్స్ అన్నిటినీ కూడా ఇంటీజర్స్ అనే అంటాం. సో ఈ ఇంట్ రెఫర్స్ టు ఇంటీజర్. అండ్ మోర్ ఓవర్ ఈ లొకేషన్ లో ఈ ఫంక్షన్ కు ముందర ఉండే ఇంట్కి అర్థం ఏంటంటే ఫంక్షన్ అనేది సర్టైన్ సెట్ ఆఫ్ కోడ్ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫంక్షన్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనుకోండి. సో బేసిక్లీ ఒక సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. సో ఇలా
డిఫరెంట్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ని, ఏదైనా సరే ఇది ఒక్కొక్కటి సింగిల్ ఇన్స్ట్రక్షన్స్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక కలెక్షన్గా చేసి రాస్తాం, దాన్నే ఫంక్షన్ అంటాం. ఇక్కడ మెయిన్ అనేది ఎప్పుడు సిలో ఉండాలి. సో ఇది మెయిన్ ఫంక్షన్గా డిక్లేర్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఈ ఫంక్షన్ ఎక్కడైతే ఎగ్జిక్యూట్ చేసుంటామో, అంటే ఎక్కడైతే కాల్ చేసుంటామో ఫంక్షన్ కాల్ అంటాము, ఎగ్జిక్యూట్ చేసే లొకేషన్ని. సో అక్కడికి రిటర్న్ చేసే వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది ఇంట్. రిటర్న్ చేసే వాల్యూ అంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనం ఒక రెస్పాన్స్ ఇస్తున్నాం, రెస్పాన్స్ బ్యాక్ పాస్ చేస్తున్నాం. సో దాన్ని రిప్రజెంట్ చేసేది ఇంట్. సో ఇది ఒకవేళ మీకు పూర్తిగా అర్థం కాకపోయినా పర్వాలేదు, ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే ఫర్దర్ డౌన్ మనం ఫంక్షన్స్ టాపిక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో అప్పుడు మనం డీటెయిల్స్గా డిస్కస్ చేస్తాం ఫంక్షన్స్ టాపిక్స్లో. ఓకేనా? ఫంక్షన్ టాపిక్స్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్టేట్మెంట్. సో ఈ ఇక్కడ ఒక బ్రాకెట్ ఇచ్చా, దీన్ని ఫ్లవర్ బ్రాకెట్ అంటాం. సో సి లాంగ్వేజ్లో ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ నుంచి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ వరకు ఒక కోడ్ బ్లాక్ ఉంటుంది. సో దాన్నే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. ఇక్కడ అదే ఈ బ్లాక్. ఓకేనా? సో నెక్స్ట్ ఈ బ్లాక్, ఈ మెయిన్ అనేదంతా ఈ బ్లాక్, ఈ ఓపెన్ అయిందా, ఇక్కడ క్లోజ్ అయిందా, ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం మెయిన్. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ అంటే ప్రింట్, మనం ఈ హలో వరల్డ్ అనే ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని ప్రింట్ చేయమంటున్నాం అంతే. నెక్స్ట్ రిటర్న్ 0. సో చెప్పాను కదా, ఇది ఏదైనా ఒక వాల్యూని ఎక్కడైతే ఈ ఫంక్షన్ కాల్ జరిగిందో అక్కడికి రిటర్న్ చేస్తాం, ఇక్కడ 0 రిటర్న్ చేస్తున్నాం అంతే. సో ఈ జీరో అనేది ఏంటి, ఇంటీజర్. సో ఆ ఇంటీజర్ ని ఇక్కడ రిప్రజెంట్ చేయడానికి ఇంట్ అని వాడాం. సో ఈ ఫంక్షన్ అనేది బేసికల్గా జనరల్గా అర్థం అవడానికి నేను డీటెయిల్స్ చెప్పాను, బట్ ఇన్ డీటెయిల్డ్గా ఫంక్షన్ అంటే ఏంటి, అంటే ఫంక్షన్ నేమ్ ఏంటి, డిక్లరేషన్, ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ నేను ఫంక్షన్ టాపిక్స్లో మళ్ళీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్పెసిఫిక్గా ఈ ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ కంపైల్ అయ్యే ప్రాసెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. సో అది డిస్కస్ చేయడానికి ఈ సింపుల్గా ఉండే కోడ్ ఏంటి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓవరాల్ కోడ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే హలో వరల్డ్ అనేది స్క్రీన్ మీద ప్రింట్ చేయాలి, అదే మన కోడ్ ఆబ్జెక్టివ్. దానికోసం రాసిందే ఈ కోడ్. సో విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. సో ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్, నెక్స్ట్ కంపైలేషన్ స్టేజ్, నెక్స్ట్ అసెంబ్లీ స్టేజ్, అండ్ దెన్ లింకింగ్ స్టేజ్. సో విల్ గో టు ప్రీ ప్రాసెసింగ్. నేను మీకు చెప్పాను ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే యాష్ ఇంక్లూడ్ stdio.h ఉందో ఈ హెడర్ ఫైల్ అనేది ఒక కంటెంట్, దాన్ని తీసుకొచ్చా అని చెప్పాను. సో ఏదైతే ఈ కంటెంట్ ఉందో ఈ కంటెంట్ని ఈ ఫైల్లో డీటెయిల్డ్గా తీసుకొస్తారు, అంటే అవసరమైన కంటెంట్ అంతా తీసుకొచ్చి ఈ ఫైల్లో పేస్ట్ చేస్తారు అనుకోండి ఆ ఫైల్లో నుంచి. సో ఎక్స్పాన్షన్ మీనింగ్ అక్కడ నుంచి అవసరమైన కమాండ్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయడమే ఎక్స్పాన్షన్. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే ప్రీ ప్రాసెస్డ్ డాట్ సి అనేది సి టైప్ ఎక్స్టెన్షన్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ డాట్ సి ఫైలు డాట్ ఐ ఎక్స్టెన్షన్గా మారుస్తుంది ఫస్ట్ స్టెప్లో. ఈ డాట్ ఐ ఎక్స్టెన్షన్ ఫైల్లో ఏముంటుందంటే ఈ ఎక్స్పాండెడ్ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ కంటెంట్ తెచ్చి stdio.h అనే హెడర్ ఫైల్ ఫుల్ కంటెంట్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ కంటెంట్లో ఆ stdio.h నుంచి ఫుల్ కంటెంట్ తెచ్చి ఇక్కడ కంటెంట్లో పేస్ట్ చేసి ఇది మనం రాసిన కోడ్తో పాటు ఒక కంప్లీట్ ఫైల్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకేనా? ఒక కంప్లీట్ సింగిల్ ఫైల్ అనేది జనరేట్ చేస్తుంది. ఇంతవరకు మనం ఈ stdio.h అనేది ఈ ఫైల్ ఎక్కడో ఉంది, అదొక ఫైల్. మనం ఒక కోడ్ ఈ hello.c అనే ఫైల్లో రాసామనుకోండి, ఇది ఒక ఫైల్. 2 ఫైల్స్ ఉన్నాయి. సో ఈ 2 ఫైల్స్ని మెర్జ్ చేసి అపెండ్ చేసి కన్కాటినేట్ చేసి అంటే కలిపి ఈ 2 ఫైల్స్ని ఒక ఫైల్గా జనరేట్ చేస్తుంది, అదే ప్రీ ప్రాసెస్డ్ ఫైల్. నెక్స్ట్ కంపైలేషన్ స్టేజ్.
సో ఈ కంపైలేషన్ స్టేజ్ ఏంటంటే నిన్న మీకు చెప్పాను, ఇది హై లెవెల్ లాంగ్వేజ్. సో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ అయ్యి లో లెవెల్ లాంగ్వేజ్ గా, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ గా మారాలి. ఇది మన అల్టిమేట్ ఎయిమ్. హై లెవెల్ లాంగ్వేజ్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ గా మారాలి. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనం రాసాం, ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అనేది మిషన్ కి అర్థం అవటానికి. సో ఈ ఇన్ బిట్వీన్ స్టెప్స్ ఏదైనా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ డిఫరెంట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్ బిట్వీన్ అనేది మారుతుంది. ఈ ప్రాసెస్ ఏంటి అనేది మారుతుంది. సో డాట్ సి అంటే సి లాంగ్వేజ్ లో ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ డాట్ సి ఫైల్ ఎక్స్పాండ్ చేసి మైక్రోగా మారింది, డాట్ ఐ ఫైల్ గా మారింది. సో ఈ డాట్ ఐ ఫైల్లో ఏమేం కమాండ్స్ కావాలో అవి ఉన్నాయి, బట్ అది ఇంకా సిలోనే ఉంది. ఈ డాట్ ఐ అనేది సిలోనే ఉంది, ఇంకా వేరే లాంగ్వేజ్లోకి మారలేదు. సో ఇప్పుడు ఈ డాట్ ఐ ఫైల్ ఏ లాంగ్వేజ్లోకి మారుతుందంటే అసెంబ్లీ లెవెల్లోకి మారుతుంది. సో అసెంబ్లీ అనేది మిషన్ లెవెల్ కంటే కొంచెం బెటర్, కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ఫైల్ని దేంతో డినోట్ చేస్తున్నారు, డాట్ ఎస్తో డినోట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఈ కంపైలేషన్ స్టేజ్లో ఏమవుతుంది, ఈ డాట్ ఐ ఫైల్ అనేది ఈ అసెంబ్లీ ఫైల్గా మారుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ కోడ్ అంతా ఇగ్నోర్ చేయండి. అంటే ఏంటిది ఈ కోడ్ అనే మీనింగ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఈ కోడ్ అంతా అసెంబ్లీ లాంగ్వేజ్లో రాసింది. బట్ సింపుల్గా చెప్పాలంటే మీకు ఏదైతే డాట్ సి లాంగ్వేజ్లో కోడ్ చూపించానో ఆ కోడ్ అసెంబ్లీ లాంగ్వేజ్లోకి మారాక ఇలా ఉంటుంది. ఇలా చెప్పానుగా, ఇది పార్షియలీ రీడబుల్. మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవడం కష్టం. కోడ్ తెలిసినా సరే, ఇది సింపుల్ కాబట్టి మేబీ కోడ్ తెలుసుకున్నా అర్థమవుతుంది. బట్ ఎప్పుడైతే ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా వస్తాయో అప్పుడు కష్టం అవుద్ది. సో ఇది పార్షియలీ రీడ్, అసెంబ్లీ అనేది పార్షియలీ రీడబుల్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది పార్షియలీ రీడబుల్. సో నెక్స్ట్ పుష్ క్యూ పర్సెంటేజ్ ఆర్పి, ఇలా డిఫరెంట్ కమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ కమాండ్స్, ఓకేనా. పుష్ క్యూ, మూవ్ క్యూ, లీక్ ఎల్సిక్యూ. సో అక్కడ ఉండే ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని మల్టిపుల్ కమాండ్స్ గా పార్స్ చేసి వాటిని అసెంబ్లీ ఫైల్లో స్టోర్ చేస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్టేజ్, అసెంబ్లీ స్టేజ్ తర్వాత స్టేజ్, సరే కంపైలేషన్ స్టేజ్ తర్వాత స్టేజ్ అసెంబ్లీ స్టేజ్. సో ఈ అసెంబ్లీ స్టేజ్ అంటే ఏంటి, ఇప్పుడు అసెంబ్లీ ఫైల్ జనరేట్ అయింది. సో ఈ అసెంబ్లీ ఫైల్ కాస్త మళ్ళా అంటే ఫైనల్ మనకు కావాల్సింది మిషన్ లెవెల్. సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లేక్ జనరేట్ అవుతుంది. సో మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే మీ అసెంబ్లీ లెవెల్లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మ్యాప్ అయి ఉంటాయని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ 9+5 అలా మ్యాప్ అయి ఉంటాయి. బట్ ఈ యాడ్ అనే దానికి ఒక ఇన్స్ట్రక్షన్ వాల్యూ ఉంటుంది, ఈ 9, 5 అనే బైనరీ వాల్యూస్ ఏమైనా ఉంటాయి. సో అవి ఆ ఇన్స్ట్రక్షన్ కోడ్ ప్రకారం ఈ అసెంబ్లీ అనేది మిషన్ లెవెల్లో కన్వర్ట్ అవుతుంది అని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఈ కన్వర్టెడే ఈ ఫైల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అస్సలు అంటే హ్యూమన్ రీడబుల్ గా లేదు. ఈ పుష్ పర్సెంటేజ్ ఆర్బిపి అని ఉందా, దానికి లెఫ్ట్ సైడ్ లో వాల్యూస్ 55, మూవ్ పర్సెంటేజ్ ఆర్బిపి ఏవైతే రైట్ సైడ్ లో ఉన్నాయో అవి అసెంబ్లీ లాంగ్వేజ్ లో ఉన్నాయి, ఏవైతే లెఫ్ట్ సైడ్ లో కమాండ్స్ ఉన్నాయో అవి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్టెడ్. ఇట్స్ జస్ట్ బైండ్ వాల్యూస్. అక్కడ ఏవైతే 48, 83 అని ఉన్నాయో అవి రిప్రజెంటేషన్ కోసం హెక్సాడెసిమల్ అలా యూజ్ చేశారు. బట్ ఒరిజినల్ అయితే బైనరీ డిజిట్స్ లోనే ఫైనల్ గా పాస్ అవుతాయి కంటెంట్. నెక్స్ట్ లింకింగ్ స్టేజ్. లింకింగ్ స్టేజ్ లో ఏమవుతుందంటే ఇప్పుడు మొత్తం అన్ని తీసుకొచ్చాం, అన్ని సెట్ అంటే కావాల్సిన లైబ్రరీస్ అన్ని రెడీ చేసి అన్ని పెట్టాం. సో ఈ లింకింగ్ స్టేజ్ లో ఒక ఆబ్జెక్ట్ ఫైల్ అనేది జనరేట్ అయి ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ ఫైల్ ని ఏవైతే లైబ్రరీస్ మనం పైన ఇంపోర్ట్ చేసి హెడర్స్ అన్ని పెట్టామో సో దాంట్లో రిక్వైర్మెంట్స్ తో ఒక కంప్లీట్ ఫైల్ అనేది జనరేట్ చేస్తుంది. అది ఒక ఎగ్జిక్యూటివ్ ఫైల్ .exe ఫార్మాట్ లో జనరేట్ అవుతుంది విండోస్ లో అయితే. ఇది ఇక్కడ చూసారా, ఎగ్జిక్యూటిబుల్ రన్ చేయడానికి ఇలా ఫైనల్ గా మనకు ప్రింట్ హలో వరల్డ్ అనేది అవుట్పుట్, కాబట్టి హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో మనం ఈరోజు డిఫరెంట్ స్టేజెస్ చూసాం, అంటే కంపైలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇన్ డీటెయిల్డ్ గా హలో వరల్డ్ ప్రోగ్రామ్ చూసాం. సో యాష్ ఇంక్లూడ్ stdio.h అనే డైరెక్టివ్, తర్వాత కింద ఏదైతే ఉందో అది బ్లాక్ ఆఫ్ కోడ్ మనం రాసాం.
పైన stdio.h అనేది మనం రాసిన కోడే, బట్ ఆ హెడర్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి రాసిన ఫైల్. అది నెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో కన్వర్ట్ అవుతుంది. ఆ ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్లో జస్ట్ హెడర్ మాత్రం ఎక్స్పాండ్ అవుతుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ సి లాంగ్వేజ్. Then that will be converted into assembly level language, where C language code is completely converted into assembly level language. Then the assembly level language code is again converted into the mission level language. So this is the final level of the translation, which is like the language translation happens. So from here the linking happens. So after linking and final executable file will be generated. So మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా ప్రాసెస్ చూసాను. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఎలా విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేయబోతున్నాను నేను. సో విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంట్లో C++ కాన్ఫిగర్ ఎలా చేయాలి అని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ రెఫర్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో కోడ్ రాసి ఆ కోడ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి అనే డీటెయిల్స్ చూద్దాం. అండ్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఇలా నెక్స్ట్ ఇంకా C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం.